ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది. తమిళ్ తలైవార్స్ పాట్నా పైరేట్స్ మ్యాచ్. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఫస్ట్ సుధాకర్ మనకు తెలుసు కదా, తను పాట్నా టీం తరపున ఆడుతున్నాడు. కాకపోతే సుధాకర్ది నేటివ్ తమిళనాడు, ఓన్ ప్రజల మధ్య బట్ ఆపోజిట్ టీంలో ఆడుతూ వాళ్ళ పేరెంట్స్ ముందల్లా తను ఈరోజు రైడ్ చేసిన విధానం మహా అద్భుతం. సచిన్ ఫెయిల్ అయినా కానీ నేనున్నాను, టీంకు నేను గెలిపిస్తాను అని వరుసగా 3 ఓటముల తర్వాత గెలుపు బాట పట్టేది పాట్నా. ఈరోజు మ్యాచ్లో హైలైట్ చెప్పాలంటే సచిన్ గురించి చెప్పాలి, అలాగే మంజిత్ గురించి చెప్పాలి. ఈ పక్క తమిళనాడు ఫస్ట్ హాఫ్ ముగిసేటప్పటి వరకు బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేదానికల్లా చేతులు ఎత్తేసింది. ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క టైంలో లీడ్ తెచ్చుకుంటుంది. ఆ లీడ్ని కాపాడలేక మళ్ళీ ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 21-20 పాయింట్లతో ఉన్నది. సెకండ్ హాఫ్ వచ్చేదల్లా ఘోరంగా ఫెయిల్ అయింది. అటు రైడ్లో ఫెయిల్ అయింది, ఇటు టాకిల్లో ఫెయిల్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఎవరిని టాకిల్ పాయింట్ చేశారు, ఎవరిని రైడ్ చేశారు, ఆ రైడ్లో ఎన్ని పాయింట్ తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. టోటల్ రైడ్స్ ఇరు టీంలు 45 అటెంప్ట్ చేస్తే తమిళనాడు 21 పాయింట్ తెచ్చుకున్నది, పాట్నా 29 పాయింట్ తెచ్చుకున్నది. టాకిల్ పాయింట్స్ రూపంలో తమిళ్ 9 తెచ్చుకుంటే పాట్నా 12 తెచ్చుకునింది. పాట్నాను ఒక్కసారి ఆల్అవుట్ చేసి తమిళనాడుకి 2 పాయింట్లు ఆల్అవుట్ పాయింట్స్ వస్తే పాట్నా తమిళనాడును 2 సార్లు ఆల్అవుట్ చేసి 4 పాయింట్లు తెచ్చుకున్నది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో ఇద్దరికి 1 పాయింట్ లభించింది. సక్సెస్ఫుల్ రైడ్స్ పాట్నా 22 చేస్తే తమిళ్ 18 చేసింది. సూపర్ రైడ్ 1 చేసింది. ఇది ఒక్కటే పాట్నా కెప్టెన్ అయినటువంటి సచిన్ చేసింది. ఈరోజు మ్యాచ్లో ఈ ఒక్క పర్ఫార్మెన్సే అతని నుంచి ఆశించింది వచ్చింది, మిగతాదంతా ఫెయిల్యూర్. టోటల్ ట్యాకిల్స్లో 28 తమిళ్ అటెంప్ట్ చేస్తే తర్వాత పాట్నా 26 అటెంప్ట్ చేసింది. దాంట్లో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ 7 మాత్రమే తమిళ్ చేస్తే పాట్నా 11 చేసింది. సూపర్ టాకిల్స్లో మాత్రం తమిళ్ టీంను కొద్దిగా మెచ్చుకోవాలి, ఎందుకంటే 2 సూపర్ టాకిల్స్ చేసింది, పాట్నా 1 చేసింది. ఈరోజు మ్యాచ్లో కొద్దిగా హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఈ తమిళ్ టీం నుంచి ఇమాన్స్ 6 రైడ్ పాయింట్లతో పాటు 2 టాకిల్ పాయింట్ చేసింది. ఇమాన్స్కు సపోర్టుగా అజింక్య 6 రైడ్ పాయింట్ చేశాడు. ఈ మ్యాచ్లో తమిళ్ కెప్టెన్ అయినటువంటి నరేంద్ర అస్సలు ఫుల్ డిజాస్టర్గా నిలిచాడు. ఈరోజు మ్యాచ్లో అసలు పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. సాగర్ రతి 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా మనము పాట్నా టీంలో నుంచి మాట్లాడాలంటే వరుసగా 3 ఓటముల తర్వాత ఈ మ్యాచ్లో గెలుపు బాట పట్టింది. సుధాకర్ పర్ఫార్మెన్స్తో తను 11 రైడ్ పాయింట్ తెచ్చాడు. తనకు తోడు మంజిత్ కూడా డూ ఆర్ డై టైంలో కానీ తర్వాత సూపర్ టాకిల్ టైంలో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి తను కూడా తన వంతుగా 8 రైడ్ పాయింట్ సాధించాడు. వీళ్ళకి తోడు డిఫెండర్లు అయినటువంటి కృష్ణదుల్ 5 టాకిల్ పాయింట్స్ సాధించడంతో హై 5 సాధించాడు. అలాగే కృష్ణదుల్తో సపోర్టింగ్గా అంకిత్ కూడా 3 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ఫైనల్గా మ్యాచ్ ముగిసే సమయానికి 33-46 అంటే దాదాపు 13 పాయింట్ల తేడాతో తమిళనాడు ఓడిపోయింది. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ అయిపోయేందుకు ఓకే మంచిగా గ్రాండ్గా సక్సెస్ అయింది అనుకున్న మూమెంట్లోనే వీళ్ళు సెకండ్ హాఫ్ సరిగా ఆడలేదు. వాళ్ళ ఫ్యాన్స్కు నిరాశ మిగిలించారు. మరో మ్యాచ్లో అయినా తమిళనాడు గెలవాలని ఆశిద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.